ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 29:11 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య, ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ సమాధానమును అనుగ్రహించి వాళ్ళను ఆశీర్వదించడమే ఆయన యొక్క హృదయ దాహము. కానీ శత్రువు యొక్క దాహం దేవుని యొక్క ప్రజల యొక్క సమాధానాన్ని చెడపడమే. దేవుని బిడలారా, అసమాధానము దేవుని రాకడకు, చివరి దినములకు సూచన అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. దేవుని బిడలారా, మీరు ఒక ప్రశ్నతో ఉండవచ్చు. ఎందుకు నా సమాధానము ఇలాగ చెడిపోతున్నది? ఎందుకు నా సమాధానాన్ని కోల్పోతున్నాను? ఆ ప్రశ్న మీకుంటున్నదా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు మీకు విరోధంగా వచ్చినా మీ సమాధానం పాడుగాకుండా ఉండాలంటే, దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదము, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని శత్రువు పాడు చేయకుండా ఉండాలంటే, మీ హృదయంలో ఉండేటువంటి దేవుణ్ణి, మీ హృదయంలో ఉండేటువంటి దేవుని వాక్యాన్ని భద్రపరచుకోండి. అంటే లోకానికి, లోకానుచార కార్యములకు, లోకానుచార కార్యములు మీ హృదయములో, మీ జీవితములో ఎంటర్ కావడానికి అనుమతించవద్దండి. దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. అనేక సార్లు మంచి వాళ్ళ ద్వారా కూడా చెడు ఆలోచనలు జీవితంలో ప్రవేశించడాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్త. దేవుని ఆజ్ఞలే మన జీవితానికి మార్గంగా ఉండాలి. వేద గ్రంథం మాత్రమే మన జీవితంలో మార్గదర్శిగా ఉండాలి. అందుకే యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోషువ 1:8 వాక్యాన్ని చదివినట్లయితే, ఈ దేవుని గ్రంథాన్ని, ఈ దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో నా బిడ్డ అని యెహోషువకు దేవుడు ఆలోచన చెప్పాడు. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాలను మీ హృదయంలో ఎంతగా మీరు భద్రపరచుకుంటారో అంతగా మీరు సమాధానంగా ఉంటారు, మీరు ఆశీర్వాదంగా ఉంటారు. ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. మీ హృదయంలో సమాధానం లేదా? సమాధానం లేకుండా బాధపడుతున్నారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మీ ఆరోగ్యాన్ని వీళ్ళకి ఇవ్వండి. విశేషంగా వీళ్ళ సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ సమాధానంతో వీళ్ళను నింపండి. వీళ్ళ కుటుంబాన్ని మీ సమాధానంతో నింపండి. వీళ్ళ సమాధానాన్ని చెడపడానికి చూసేటువంటి దుర్మార్గ దుష్టక్రియలు యేసయ్య నామములో నాశనమైపోవును గాక, నరకములో తోయబడును గాక. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పని దిగురాని, మీ మహోన్నతమైన ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపి నడపండి, సాయం చేయండి, దీవించండి. నాయన మహిమా ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.